హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఏ పేపర్ ఎక్కువ టఫ్గా ఉంది, ఏది మోడరేట్గా ఉంది అనేటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చర్చిద్దాం. గమనించండి, డిఎస్సి అనేది ఎస్జిటి వాళ్ళకి మొత్తం 10 సెషన్లలో జరిగింది. 13 ఆఫ్టర్నూన్ ఒకటి, 17 మార్నింగ్ ఒకటి జరిగింది. తర్వాత 18వ తేదీ 2 జరిగాయి, మార్నింగ్ ఆఫ్టర్నూను. 19వ తేదీ 2 జరిగాయి, మార్నింగ్ ఆఫ్టర్నూను. తర్వాత 1 జూలై 2 షిఫ్ట్లు, 2 జూలై 2 షిఫ్ట్లు, మొత్తం 10 సెషన్లు జరిగాయి. నార్మలైజేషన్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఏ పేపర్ అయితే టఫ్గా ఉందో వాళ్ళకి యావరేజ్ కన్నా తక్కువ వచ్చింటాయి. మొత్తం షిఫ్ట్లు అన్నిటికన్నా యావరేజ్ తీస్తే దానికన్నా టఫ్ పేపర్ ఉన్నటువంటి షిఫ్ట్ వాళ్ళకి తక్కువ వచ్చింటాయి కాబట్టి వాళ్ళకు మార్కులు అనేవి యాడ్ అవుతాయి. అలాగే ఏ షిఫ్ట్లో అయితే పేపర్ ఈజీగా ఉందో వాళ్ళ స్కోర్స్ అనేవి అన్ని షిఫ్ట్ల యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్కులు అనేవి తగ్గుతాయి. ఇది మనము టెట్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 2024 ఫిబ్రవరిలో టెట్ జరిగింది, మళ్ళీ 2024 అక్టోబర్లో కూడా టెట్ జరిగింది. అక్కడ కూడా మనము నార్మలైజేషన్ అనేటువంటి విధానాన్ని చూసాము. మార్క్స్ అనేవి ఎలా వేరీ అయ్యాయో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ వీడియోలో మనము ఓవరాల్గా ఏ షిఫ్ట్ అనేది మనకు ఎక్కువ టఫ్గా ఉంది, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది నార్మలైజేషన్లో అనే విషయాన్ని మనం చర్చిద్దాం. అయితే ఒక విషయం గమనించండి, ఎవరి పేపర్ వాళ్ళకి టఫ్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, మనము ఎంత చదివినా కూడా మనకు తెలియని ప్రశ్నలు అనేవి ఎగ్జామ్లో ఉండనే ఉంటాయి. మనము పూర్తిగా అంటే ఏ వ్యక్తి అయినా సరే 100% క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేడు. ఏదో ఒక మెటీరియల్ నుంచి తనకు తెలియని ఏదో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, దాన్ని రాంగ్గా పెట్టే అవకాశం ఉంది క్యాండిడేట్. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ తర్వాత ఉన్నటువంటి ఈ సమయంలో రివిజన్కి మరియు కొత్తగా అంతకుముందు చదివిన వాళ్ళు అప్పుడే చదవడము, ఇటువంటివన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు తక్కువ పర్సెంటే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక 70 to 80% సిలబస్ కంప్లీట్ చేసి మిగిలిన తమకున్నటువంటి నాలెడ్జ్తో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం అనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళారు. కాబట్టి ఎక్కువ మందికి తెలియని ప్రశ్నలు అనేవి రావడం కామన్. అందువల్ల ఏమవుతుందంటే మా పేపర్ టఫ్గా ఉంది అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నేను రాసినటువంటి పేపర్లో నాకు తెలియని ప్రశ్నలు చాలా ఉన్నాయి కాబట్టి నా పేపర్ చాలా టఫ్గా వచ్చింది అని అనుకోవడం సర్వసాధారణం. కానీ ఒక్క విషయం గమనించండి, ఏ షిఫ్ట్ కష్టంగా వచ్చింది అని మనకు తెలియాలంటే అన్ని సెషన్లకు సంబంధించిన పేపర్ చూడాలి ఫస్ట్. అన్ని సెషన్లకు సంబంధించినటువంటి పేపర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏది ఎక్కువ టఫ్గా ఉంది, ఏది ఎక్కువ ఈజీగా ఉంది. అంటే ఒకదానితో ఒకటి పోల్చి చూడాలి. కేవలం మన యొక్క పేపర్ మాత్రమే చూసి నా పేపర్ చాలా టఫ్గా ఉంది అని చెప్పడం కొంచెం ఏమవుతుందంటే అమాయకత్వంగా ఉంటుందన్నమాట. అందువల్ల అన్ని పేపర్లు నేను గత 10 రోజుల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. ఏ షిఫ్ట్లో ఏమేమి ఉన్నాయి, కీ అబ్జెక్షన్స్ ఏంటి, అందువల్ల నాకు ఒక అనాలిసిస్ అనేది, ఒక భావం అనేది నాకు అర్థమైంది. ఏ షిఫ్ట్లో పేపర్ అనేది ఎక్కువ టఫ్గా ఉంది, ఏ షిఫ్ట్లో కాస్త ఈజీగా ఉంది అనేది నాకు ఐడియా వచ్చింది. దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది పూర్తిగా నా అనాలిసిస్ మాత్రమే, ఓకేనా? ఇది మీకు ఒక అవగాహన కోసం మాత్రమే నేను చేస్తున్నాను. అయితే మీరు ఒక విషయం గమనించండి, పేపర్ అనేది మనం యాజ్ ఎ టీచర్గా మనకు అందరికీ తెలుసు, మనకు 60% జనరల్గా మనం ఏం చేస్తామంటే యావరేజ్ పిల్లవాడు కూడా ఆన్సర్ చేయగలిగేటువంటి ప్రశ్నలు ఇస్తాం. మనం పేపర్ సెట్ చేసేటప్పుడు నికష టెస్ట్ అనే దాన్ని మనం తయారు చేసేటప్పుడు 60% క్వశ్చన్స్ అన్నీ కూడా యావరేజ్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఇక 40%లో 20 అనేవి చాలా ఈజీగా ఉండాలి. అంటే తక్కువ ప్రగతి స్థాయి ఉన్నటువంటి పిల్లవాడు కూడా ఆన్సర్ పెట్టగలిగేలాగా క్వశ్చన్స్ ఉండాలి. మిగిలిన 20 అనేది
బాగా కష్టపడి చదివిన వాళ్ళు, సబ్జెక్టుని ఇన్ డెప్త్గా నేర్చుకున్న పిల్లవాడు మాత్రమే ఆన్సర్ పెట్టగలిగేలాగా ఉండాలి. అంటే టఫ్ క్వశ్చన్స్ ఉండాలి. సో ఏ పేపర్లో అయినా కూడా మనకు ఈ ప్యాటర్నే ఎక్కువగా ఫాలో అవుతుంటాం. కాబట్టి డిఎస్సిలో కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు టీచర్సే కాబట్టి వాళ్ళు కూడా ఇదే ప్యాటర్నే ఫాలో అవుతారు ఎక్కడైనా కూడా. 50-60% అనేవి ఒక యావరేజ్ స్టూడెంట్ ఆన్సర్ పెట్టేలాగా ఉంటాయి. 20% అనేవి ఈజీగా ఉంటాయి, ప్రతి ఒక్కరూ చూస్తూనే పెట్టేసేలాగా ఉంటాయి. మిగిలిన 20 ఏం చేస్తారంటే బాగా సబ్జెక్టుని ఎవరైతే లోతుగా చదివారో, అనాలిసిస్ చేశారో వాళ్ళు మాత్రమే పెట్టగలిగేలాగా ఉంటాయి. సో ఈ ప్యాటర్న్లోనే మనకు 10 సెషన్లు కూడా ఉన్నాయి. నేను గమనించిన విషయం అదే. సో ప్రతి పేపరు పూర్తిగా టఫ్ అని నేను చెప్పను, ప్రతి పేపరు చాలా ఈజీ అని కూడా నేను చెప్పను. రిలేటివ్గా అంటే ప్రతి పేపర్లో ఈజీ ఉన్నాయి, టఫ్ ఉన్నాయి, యావరేజ్గా కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము నార్మలైజేషన్కి సంబంధించి ఏ పేపరు ఎక్కువ టఫ్గా ఉంది, ఏ పేపర్ ఎక్కువ ఈజీగా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మొత్తం 10 షిఫ్ట్లు జరిగాయి. 13, 17, 18, 19, 1 జూలై, 2 జూలై. ఈ 10 షిఫ్ట్లలో నేను బాగా నాకు అర్థమైంది ఏంటంటే 13వ తేదీ ఆఫ్టర్నూన్ ఏదైతే ఫస్ట్ సెషన్ జరిగిందో ఈ పేపరు మిగిలిన అన్ని పేపర్ల కంటే రిలేటివ్లీ చాలా టఫ్గా ఉంది. ఓకేనా? అలాగే 17 జూన్ మార్నింగ్ ఏదైతే ఉందో ఇది మీడియం టు టఫ్ ఉంది. 18 మార్నింగ్ టఫ్గా ఉంది, 18 ఆఫ్టర్నూన్ కూడా టఫ్గా ఉంది. 19 మార్నింగు పై మూడిట్ల కన్నా అంటే 13 పక్కన పెడితే 17 మార్నింగు, 18 మార్నింగు, 18 ఆఫ్టర్నూన్ కన్నా 19 మార్నింగ్ అనేది ఈ మూడిటి కన్నా కొంచెం టఫ్గా అనిపించింది. 19 ఆఫ్టర్నూన్ కూడా టఫ్గా ఉంది. మిగిలిన 4 13 జూన్ ఆఫ్టర్నూన్ సెషన్ లాగే జూలైలో జరిగిన 4 షిఫ్ట్లు కూడా చాలా టఫ్గా ఉన్నాయి. అంటే మొత్తం మనకు 10 షిఫ్ట్లు జరిగితే 4 షిఫ్ట్లు ఏమో టఫ్గా ఉన్నాయి, అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒక షిఫ్ట్ ఏమో అంటే 19th జూన్ మార్నింగ్ ఏమో 4 షిఫ్ట్ల కన్నా ఒక లెవెల్ పైన ఉంది. మిగిలిన 5 షిఫ్ట్లు కూడా ఈ 5 షిఫ్ట్ల కంటే ఇంకో లెవెల్లో ఉన్నాయి. మొత్తం మీద 5 షిఫ్ట్లు రిలేటివ్లీ మోర్ టఫ్గా నాకైతే అనిపించింది. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే, ఎందుకంటే నేను అన్ని షిఫ్ట్లు నేను చూశాను. అన్ని షిఫ్ట్లకు సంబంధించి కీ అబ్జెక్షన్స్ కోసం నేను వెతుకుతూ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కోసం నేను ఆయా టెక్స్ట్ బుక్స్ కానీ మెథడాలజీ బుక్స్ కానీ నేను రెఫర్ చేయడం వల్ల ఏ షిఫ్ట్లో ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ షిఫ్ట్స్లో మోర్ ఆర్ లెస్ ఈజీగా వచ్చాయి అనే విషయం నాకు అర్థమైంది. ఆ అర్థమైన దాన్ని బట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను మీకు అందిస్తున్నాను. అందువల్ల రేపు నార్మలైజేషన్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా 13 జూన్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి, అలాగే జూలైలో 1-2 తారీఖుల్లో రాసిన వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ అవుతాయి అని నాకైతే అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారము. మరొక విషయం ఏమిటంటే ఎక్కువ మార్కులు అనేవి యాడ్ అవ్వవు, అది గమనించండి. ఈసారి చాలామందికి ఎక్కువ మంది సర్వేలు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ సర్వేల్లో మనకు తేలుతున్నటువంటి విషయం ఏమంటే ఎక్కువ మంది ఈసారి 70 పైన స్కోర్ చేశారు. చాలా చాలా కామన్గా చెప్తున్నారు. ఓవరాల్గా 100కి టెట్ వెయిటేజ్ కలుపుకొని 65, 70, 75 అనేది చాలా వచ్చాయి ఈసారి స్కోర్లు. ఓకేనా? అంటే పేపర్ అనేది గత డిఎస్సితో పోలిస్తే పేపర్లు ఈజీగానే ఉన్నాయి. గమనించండి, 2019 డిఎస్సి స్టాండర్డ్తో పోలిస్తే ఈ 2025 డిఎస్సి అనేది స్టాండర్డ్ తక్కువగానే ఉంది. ఇది మాత్రం ఖచ్చితమైన విషయమే. అందువల్ల స్కోర్లు అనేవి ఈసారి చాలా బాగా తెచ్చుకున్నారు. మరొక విషయం ఏమంటే లాస్ట్ డిఎస్సిలో ఎవరైతే దగ్గరగా వచ్చి విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారో అటువంటి వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఒక 1 or 2 years కానీ 3 years 4 years నుంచి కూడా చదివి టెట్లో కూడా వాళ్ళు మంచి వెయిటేజ్ తెచ్చుకొని ఈసారి మంచి రేసులో చాలా ముందుగా ఉన్నట్లుగా మనకు వాళ్ళ ఇంటర్వ్యూస్ ద్వారా అంటే వాళ్ళని అడగడం ద్వారా మనకు తెలిసింది. సర్వేల ద్వారా కూడా మనకు బాగానే తెలుస్తుంది. 65 to 70, 75 ఈ రేంజ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మార్కులు అనేవి చాలా బాగా వచ్చాయి ఈసారి. ఇంకో విషయం ఏమంటే యావరేజ్ ఓవరాల్గా ఇప్పుడు మనం అన్ని షిఫ్ట్లకి యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ యావరేజ్కి దగ్గరగానే అన్ని షిఫ్ట్లలో యావరేజ్ కూడా ఉంటుంది.
అందువల్ల మార్క్స్ మరీ టెట్లో యాడ్ అయినంతగా 8 మార్కులు 10 మార్కులు కూడా యాడ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు నేను ఏదైతే రిలేటివ్లీ మోర్ టఫ్ అని చూపిస్తున్నానో వాళ్ళకి నా అంచనా ప్రకారం 2 లేదా 2.5 మాత్రమే యాడ్ అవ్వచ్చు. మోర్ టఫ్ ఉన్న వాళ్ళకి 1.5 to 2 మార్క్స్, టఫ్ ఉన్న వాళ్ళకి 1 to 1.5 మార్క్ ఇంతే మాత్రమే యాడ్ అవ్వచ్చు. ఓకేనా. ఒకవేళ నేను టఫ్ అని ఏదైతే చెప్పానో వాళ్ళు యావరేజ్కి ఇంకా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ షిఫ్ట్స్లో ఏవైనా ఒకవేళ తగ్గాల్సి వస్తే మేబీ 1/2 or 1 మార్క్ లేదా 1.5 మార్క్ తగ్గచ్చు. ఎందుకంటే యావరేజ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ దగ్గరగానే వస్తుంది. పేపర్లు ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నేను చెప్పిన ఈ జూలై షిఫ్ట్లు మరియు 13th జూన్ ఆఫ్టర్నూన్ తప్ప. అందువల్ల మార్కులు తగ్గితే తక్కువ తగ్గుతాయి, పెరిగినా కూడా ఎక్కువ పెరగవు. ఈసారి తక్కువగానే పెరుగుతాయి, టెట్లో పెరిగినంతగా పెరగవు. ఓకేనా. నేను ఇందాక ఇంకో విషయం కూడా చెప్పాను కదా, ఫిబ్రవరి 2024 టెట్ ఏదైతే జరిగిందో అది చాలా ఈజీగా వచ్చింది ఆ పేపర్స్ అన్నీ కూడా. కానీ అక్టోబర్ 2024 టెట్ ఏదైతే జరిగిందో ఆ టెట్ అనేది ఫిబ్రవరి 2024 టెట్ కన్నా స్టాండర్డ్ అనేది పెరిగింది. అదే స్టాండర్డే మనకు డిఎస్సిలో కూడా ఇచ్చారు, మరి స్టాండర్డ్ ఏం పెంచలే. ఆ టెట్ ఎలాగైతే ఉందో ఈ డిఎస్సి కూడా అదే స్టాండర్డ్లోనే ఉంది. కాబట్టి యావరేజెస్ అన్నీ కూడా దగ్గరగానే వస్తాయి. మనము కీ అబ్జెక్షన్స్ అనేది అన్నీ పెట్టేశాము. ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు వస్తాయో ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాము. ఫైనల్కి వచ్చిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. అక్కడ వచ్చినటువంటి యావరేజెస్ ఆధారంగా ఏ షిఫ్ట్లో అయితే యావరేజ్ కన్నా తక్కువ ఉందో అన్ని మార్కులు వాళ్ళు కలుపుతారు. మిగిలిన వాళ్ళకి 1 or 1.5 మార్క్ మేబీ మైనస్ అవుతుంది. అంతే తప్ప ఈ నార్మలైజేషన్ వల్ల ఎక్కువ చేంజెస్ అనేవి ఉండవు. సో దిస్ ఈజ్ ప్యూర్లీ మై అనాలిసిస్. ఓకేనా. మీరు కూడా మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి కామెంట్ల రూపంలో. ఓకే, థ్యాంక్ యూ.